కొత్త ఆవకాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! క్యూట్‌గా ఒక హాఫ్ కేజీ ఆవకాయ పెట్టుకుందామా? సో, ఆవకాయ ముక్కలన్నీ తడి లేకుండా తుడిచేసుకొని ఇలా పైనున్న పేపర్‌ని తీసేసేయండి. ఇప్పుడు ఆవకాయ ముక్కల్ని కొంచెం ఆయిలేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వెడల్పు గిన్నెలో 60 గ్రాములు ఉప్పు, 60 గ్రాముల కారం, 30 గ్రాముల ఆవపిండి, ఒక 5 గ్రాముల మెంతి పిండి, చిటికెడు పసుపేసుకొని బాగా మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కల మీద జల్లుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 150 ఎంఎల్ ఆయిల్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. అలాగే చిన్నుల్లిపాయలు కూడా ఒలిచేసుకున్నవి ఒక 50 గ్రాముల చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని బాగా ఉప్పు, కారాలు అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బౌల్‌లో గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ బౌల్‌లో పెట్టేసుకొని డార్క్ ప్లేస్‌లో ఒక 3 డేస్ ఊరపెట్టాలనమాట. ఊరిన తర్వాత రోజు పైన ఇలా ఆయిల్ తేరుతుంది. ఇది ఫస్ట్ రోజు ఇలా తేలిందనమాట. ఎవ్రీడే ఒకసారి మీరు మిక్స్ చేసుకోండి. పైనుంచి ముక్కలన్నీ కిందకి పైకి తిప్పుకొని మిక్స్ చేసుకోవాలనమాట. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. 3 డేస్ ఊరిన తర్వాత చాలా బ్యూటిఫుల్‌గా వస్తుంది. థర్డ్ డే రోజు చూడండి ఎంత బావుందో. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్క ముక్క యేసుకొని తింటే అద్భుతం, స్వర్గమే.